Shiva
పాటల సమయం ముగించబడినది. దయచేసి అందరం నిలబడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 66వ కీర్తన 66వ అధ్యాయము 66వ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని మాటలు మాస్టర్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర లేఖల భాగముగా ఈ మాటలు నడిపిస్తారు. 66వ అధ్యాయము మొదటి నుండి చివరి వచనం వరకు. కీర్తన మొదటి నుండి చివరి వరకు. పిల్లలు లోపలండి, బయటకు వెళ్తే మీకు ఏముండవు. బయటకు వెళ్ళి ఏమి ఎంత కూర్చోండి. 66వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర లేఖల భాగం చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయన ప్రభావం ఆలోచించి ఈనాడు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు నుండి నీ ఎంతకు వచ్చినారు. నమస్కరించి నేను కీర్తించను, నీ నామమును బట్టి నేను కీర్తించను. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రం ఎన్నికలుగా చేసి ఆయనకున్న పరాక్రమము వలన నిత్యము ఏలుతున్నాడు. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఇచ్చి ఉన్నాడు. ద్రోహులు తప్పు తాము హెచ్చించుకొన తగదు. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయుడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను. పుట్టేళ్ల గోపును క్రొమ్మిన గొర్రెల తీసుకుని నీకు దహన బలులు అర్పించదను, ఎద్దులను మేకపోతులను అర్పించదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలోచించి ఉన్నాడు. నా ఇతరుని తన కృపలతో నింపలేదు. ఆయన సంతతిగాక దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించును. ఆమేన్. అందరం కూడా మోకరించుదాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. కంచిపోగు వాహన్ గారు కుటుంబానికి ఆలోచిస్తూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. సునీల్ వారి యొక్క బాబు కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరు ప్రార్థన? గాయత్రి కొరకు ప్రార్థన చేద్దాం. కాశం గారు కాలు ఆపరేషన్ చేయించుకున్నారు, వారి ఆరోగ్యం కొరకు
ప్రార్థన చేద్దాం. గత కాలం అంతా కాల్చి కాపాడిన దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధ మహేశయ్య, మీకే వందనములు తెలియజేస్తున్నాం. గడిచిన విశ్రాంతి దినము నుండి నేటి వరకు సజీవులుగా ఉంచిన తండ్రి, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. ఈ రోజు ఈ విశ్రాంతి దినమున మీ మందిరంలో మరొకసారి చేరి మీ నామపేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు. మా సంఘాన్ని దీవించండి. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘము కొరకు ప్రార్థన చేసిన, వారు గల గ్రామం కొరకు ప్రార్థన చేసిన, సంఘములున్న పెద్దల కొరకు ప్రార్థన చేసిన, సునీల్, రాజేశ్వరి వారికి ఇచ్చిన బాబు కొరకు ప్రార్థన చేసిన, అలాగే ఈ గొప్ప మందిరమును మా గ్రామంలో మా కొరకు కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, మేడం సునీత గారు వారి కుమారులు ప్రార్థన చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి, సహాయం చేయండి. అలాగే కాలు ఆపరేషన్ చేయించుకున్న కాసమ్మ గారి కొరకు ప్రార్థన చేసిన, అలాగే తండ్రి గాయత్రి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, సహాయం చేయండి. ఈరోజు పరీక్షకు వెళ్ళిన కృష్ణవేణి వీరబాబు వారి కుమారుడు కొరకు ప్రార్థన చేసిన, అభి కొరకు ప్రార్థన చేసిన కుటుంబాన్ని దీవించండి, సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్న కంచిపోగు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, కంచిపోగు ఆదం గారిని మీరు పిలిచారు. మీ పిలుపుకు లోబడి నిత్యమైన విశ్రాంతిలో ఉన్నాడని నమ్ముచున్నాం. వారి ఆత్మకు శాంతి దయచేయండి. నరులారా తిరిగి రండని మీరు చెప్పినప్పుడు మీ పిలుపుకు లోబడి నిత్యమైన విశ్రాంతిలో ఉన్నాడని నమ్ముచున్నాం. వారి ఆత్మకు శాంతి దయచేయండి. అలాగే తాటి మక్కే గారి కుమారుడు హనుమంతు కొరకు ప్రార్థన చేసిన, ప్రభా చాలా నెలలవుతుంది తిరిగి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. విజయమ్మ గారు కుటుంబం కొరకు జయరా గారికి ప్రార్థన చేసిన, అలాగే అన్నమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, కాలు నొప్పుల నుండి విడుదల దయచేసినందుకు స్తోత్రాలు. అలాగే ఈ రోజు మందిరానికి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, డాక్టర్ సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, కుమార్తెను బలపరచండి, స్వస్థపరిచే దేవుడు నీవే, ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు, అద్భుతములు చేసే దేవా మీకే వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ జ్ఞాపకం ప్రార్థన చేస్తుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే విజ్ఞాపనం కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అభి కొరకు, ప్రీతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కాకాటి వెంకటేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. పల్లవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుష్మా అలాగే శ్రీను గారి కుటుంబం గారు ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా ప్రార్థన మనలు కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం చేసినందుకు స్తోత్రాలు. ఈ రోజు ప్రార్థనకు రాకుండా తండ్రి విజయవాడ వెళ్ళిన ముఠా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ప్రయాణం అనుగ్రహించండి. ఇప్పటి వరకు పాటల్లో నడిపించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చదివిన మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మంచి ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. నా పేరు పెట్టుబడి నా జనుడు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి మీ జ్ఞాపన ప్రార్థన చేసిన ఎడల వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తున్నని మీరు ఇచ్చిన వాక్యంకి వాగ్దానం స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి. ఇంకా రక్షింపబడని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు పొందని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధుని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సంఘంలో చిన్న బిడ్డలు ఉన్నారు,
చక్కగా నిలబడతారు, కంఠ వాక్యాలు నేర్పిస్తారు. ఓకే. తగినట్టుగా నీ నివాస స్థలము వదిలజేయు. హుసేన్ గారు, ఎక్స్ఎం గారు మొత్తం వాళ్ళు చెబుతున్నారు. సరే, మంచిది. చక్కగా పిల్లలకు కంఠ వాక్యాలు నేర్పిస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు, వారు కూడా పంపించండి. వచ్చిన మీ అందరికి వందనాలండి. ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, ఉమెన్స్ డే కనుక పెద్దవాళ్ళు స్త్రీలందరూ ఒకసారి నిలబడతారు లైన్గా. ఒకసారి రండి, మీకు విషయం చెప్తాం. అందరం కూడా టీచర్ గారు, పెద్దలు, స్త్రీలందరూ కూడా ఒకసారి రండి. 1975లో మార్చి 8 మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయబడినది. అందరూ రండి, మీకోసం ఒక చిన్న విషయం చెప్తా, తర్వాత కూర్చోవచ్చు. ఒకసారి రండి స్త్రీలందరూ, అందరూ కూడా నిలబడి లైన్ కట్టుకోండి, బాగుంటుంది చూడటానికి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి. వెంకటమ్మ గారు, అలాగే లక్ష్మి గారు, అందరూ ఆడవాళ్ళు, స్త్రీలు అందరూ, మగపిల్లలు కాదు. నిలబడరా, నిలబడి అందరి విషయం చెప్పాలి. పిల్లలు చిన్నప్పుడు లేకుండా. ఓకే,
హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. గట్టిగా సపోర్ట్ కొట్టండి అందరికి. తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు, అయినా సరే మిమ్మల్ని అభినందిస్తున్నా. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, కూర్చోండి. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, ఉమెన్స్ డే. ప్రపంచమంతా కూడా మహిళా దినోత్సవం జరిపించుకుంటున్నారు. ఈరోజు మనము కూడా ప్రభు కొరకు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన ఒక స్త్రీ గురించి ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమా పత్రిక 16వ అధ్యాయము, రోమా పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎంక్రేలో ఉన్న సంఘ పరిచారకులకు ఫిబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమె వలన మీ వలన కావలసిన ఏదైనా నేనలా సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాము. ఆమె